హలో రోహిత్, ఎలా ఉన్నావు? వచ్చేసా, అమెరికాలో అడుగు పెట్టేశా. రాసామి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. అందరూ వచ్చేసారు, నువ్వేమో లాస్ట్లో వచ్చావు. అరే కొంచెం బిజీగా ఉంటే రోహిత్. ఏమైంది ఇప్పుడు? వార్మప్ మ్యాచ్ నేను ఆడాలా చెప్పు? దుమ్ము దులిపేస్తా బంగ్లాదేశ్ పైన. ఇదిగో, నువ్వు తొందరపడకు. నువ్వు టైట్గా లేవు అంటేనే ఆడు. టైట్గా ఉన్నావంటే అవసరమే లేదు. నేను చెప్తున్నా యాజ్ ఏ కెప్టెన్గా. రోహిత్ అన్న, ఏం మాట్లాడుతున్నావు? విరాట్ కోహ్లీ అన్న ఆడినా ఆడకపోయినా, నువ్వు ఆడినా ఆడకపోయినా మ్యాచ్ గెలిచేది మీరే కదా. అరే ఏంద్రా బాయ్ అట్లా మాట్లాడుతున్నావు? గెలవాలన్న ఆశ కూడా లేదా నీకు? ఏం చెప్తావన్నా, మాకేమో T20 వరల్డ్ కప్కు ముందు పిల్ల పిల్ల టీములతో మ్యాచ్లు పెట్టారు. పెద్దవాళ్ళతో ఆడితేనే కదా మా టాలెంట్ బయటకు వచ్చేది. లాస్ట్కు అమెరికా వాళ్ళు కూడా మమ్మల్ని చిత్తుగా ఓడించారు. అవురా బాయ్, నేను కూడా విన్నా. అయినా అమెరికా వాళ్ళు ఫస్ట్ టైం క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళతో ఎట్లా ఓడిపోయినారు మీరు? టైం బ్యాడ్ అన్నా, జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. అయితే ఈ వరల్డ్ కప్ ఇక గంగార్పణమేనా? మీరు గెలిచలేరు కదా. చూడన్నా, మేము ఏ కప్పు ఆడేకి వచ్చినా ఆ కప్పు గెలవాలని మేము కోరుకోము. మా టార్గెట్ మొత్తం టాప్ టీమ్స్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని. అందులో మాత్రం రాజీ పడమన్నా. ఇది కూడా వార్మప్ మ్యాచ్ కాబట్టి ఓడిపోతామని చెప్తున్నా. మెయిన్ మ్యాచ్ అయితే అంత ఈజీగా వదలం మేము. ఏంది రోహిత్, టీమ్స్ ఇట్లా ఎవరైనా డివైడ్ చేస్తారా? మీ టీంలో ఏమో అన్ని చిన్న చిన్న టీమ్స్, ఐర్లాండ్, కెనడా, USA, పాకిస్తాన్. మా టీంలో ఏమో శ్రీలంకను, బంగ్లాదేశ్ నేసినారు. వీళ్ళు ఎప్పుడు గెలుస్తారో తెలియదు, ఎప్పుడు ఓడిపోతారో తెలియదు. మళ్ళీ నెదర్లాండ్స్ కూడా ఉంది, వాళ్ళు డేంజర్ గాలే. ఇదిగో ఏడన్ మార్క్రమ్, ఇవన్నీ మాకు తెలియదు. మేమేమైనా ప్లాన్ చేసి గ్రూప్స్ని డివైడ్ చేసామా? ఇవన్నీ ICC చూసుకుంది. పోయి వాళ్ళతో మాట్లాడుకో. ఫస్ట్ మీరు నెదర్లాండ్స్ పైన ఎలా గెలవాలో ఆలోచించండి, మిగతా వాళ్ళపైన ఎలాగెలా గెలుస్తారు కానీ. ఇదిగో ఏడన్ మార్క్రమ్, ఇందాక నువ్వు మాట్లాడుతూ చిన్న టీమ్స్ ఉన్నాయని చెప్పి మా పేరు కూడా వెళ్ళినావేంది? మేమంటే లెక్కలేదా నీకు అసలు? అరే మీకెవరైనా భయపడతారా అసలు? నాకైతే మీకు భయపడాలి అన్న ఫీలింగ్ కూడా కలగట్లేదు. ఏం మాట్లాడుతున్నావు ఏడన్ మార్క్రమ్? పాకిస్తాన్ ఇక్కడ డేంజరస్ బౌలింగ్ టీం. రిపీట్, డేంజరస్ బౌలర్స్ ఉన్నారు మా టీంలో. ఎట్లా ఆడతాం తెలుసా మేము? ఎట్లా బౌలింగ్ వేస్తారు తెలుసా మా వాళ్ళు? హలో, నేను గుర్తున్నానా బాబర్ ఆజం? నువ్వెందుకు తెలియదు? ప్రపంచం మొత్తం తెలుసు కదన్నా. మళ్ళీ కొత్తగా అంత ట్రోల్ చేసే విధంగా అడుగుతున్నావు. ఏం లేదు, లాస్ట్ T20 వరల్డ్ కప్ మర్చిపోయారేమని చెప్పి ఒకసారి గుర్తు చేసుకున్నా అంతే. అయినా మీది స్ట్రాంగ్ టీం అని నువ్వు అంటున్నావు కానీ బయట ఎవరు అనుకోవట్లేదబ్బా. మీరేంటి ఇంగ్లాండ్తో అంత ఘోరంగా ఓడిపోయారు? అది వార్మప్ మ్యాచ్, అందుకే ఓడిపోయాము. అయినా మీకు మాకు మ్యాచ్ ఉంది కదా. సినిమా చూపిస్తాం పట్టపగలే. ఇంకేం చూపిస్తావు బాబర్ ఆజం? పక్క టీం వాళ్ళు వచ్చి మిమ్మల్ని పిల్ల టీముల్లో కలిపేశారు. మీరు సినిమా చూపించడం కాదు, మ్యాచ్ ఘోరంగా ఓడిపోకూడదని దేవుడికి మొక్కోండి. ఇదిగో రోహిత్ శర్మ, మీరు మేము ఒకే గ్రూప్లో లేము. కలిస్తే సెమీఫైనల్స్లో కలుస్తాము. అప్పటి వరకైతే నా సపోర్ట్ మీకే అబ్బా. ఈ పాకిస్తాన్ వాళ్ళ టీంలో పస లేదు. వీళ్ళు ఏం చేసినా ఫైనల్స్కి రాలేరు. నాకు తెలిసి ఈసారి సూపర్ 8 కూడా రారేమని డౌట్ వస్తోంది. ఇదిగో బట్లరు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. వార్మప్ మ్యాచ్ మా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, కొత్త బాల్స్, కొత్త షాట్లు, అందుకే ఓడిపోయాము. లేకుంటేనా? అవునా? మరి ఐర్లాండ్తో ఏమైంది? అప్పుడు కూడా కొత్త షాట్లు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఎందుకు ఓడిపోయారు? చెప్పు బాబర్ ఆజం, చెప్పు. ఇంకెక్కడ బాబర్ ఆజం కోహ్లీ, నువ్వు క్వశ్చన్ అడిగే గ్యాప్లోనే పారిపోయాడు పాపం కుర్రాడు. ఇదిగో ఏడన్ మార్క్రమ్, మీ గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఉంటే నువ్వు అంత భయపడుతున్నావు. ఇక మా గ్రూప్ చూసావా? వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరితో ఆడాలి? అట్లుంటుందన్న మరి. చూసావా భయం? ఆ భయాన్ని పరిచయం చేసింది ఎవరు? ఆఫ్ఘనిస్తాన్. ఈసారి మేము సూపర్ 8 కాదు, సెమీఫైనల్స్ టార్గెట్ చేశాము. ఖచ్చితంగా వస్తాము. లాస్ట్ టైం మిస్ అయిపోయారు, ఈసారి దొరికిపోతారు. అదే చెప్తున్నా రషీద్, లాస్ట్ టైం కూడా బై మిస్టేక్గా గెలిచాము, కానీ ఈసారి మిస్టేక్ కాదు, మరి ఘోరంగా ఓడిస్తాము. అన్నా, ఇప్పుడే కదా మేము మీ గ్రూప్లో ఉన్నామని భయపడ్డావు, అప్పుడే ధైర్యంగా మాట్లాడినట్టు కవర్ చేస్తున్నావు. అరే ఆపుతారా మీ గొడవ? ఇంకా మ్యాచ్లే స్టార్ట్ కాలేదు, అప్పుడే కప్పుల గురించి, సెమీఫైనల్స్ గురించి, ఫైనల్స్ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని రోహిత్, ఎంత ఎగిరినా ఎంత మాట్లాడినా లాస్ట్ కప్ వచ్చేది మనకే కదా. ఏంటి, ఏమైనా జోక్ వేసానా అంతగా నవ్వుతున్నావు? జోక్ కాకుంటే ఏంటి కోహ్లీ మరి? ఎన్ని సంవత్సరాలైంది మీరు ICC ట్రోఫీ కొట్టక? ప్రతిసారి సెమీఫైనల్స్కి వస్తారు, ఓడిపోతారు, ఫైనల్స్కి వస్తారు, ఓడిపోతారు. కానీ సిరీస్కు ముందు, టోర్నమెంట్కి ముందు మాత్రం కప్పు మాదే నెగురుతారు. విరాట్ కోహ్లీ, ఈసారి మనం మాటలతో కాదు చేతులతో కొట్టాలి.
మనకు ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అని నాకు అనిపిస్తోంది. కాబట్టి నువ్వు కప్పు మాది అని ఎక్కడ చెప్పకు. డైరెక్ట్గా కప్పు కొట్టాక కప్పు మాది అని చెప్దాం. ఏంటి గొనుక్కుంటున్నారు ఇద్దరు? కొంచెం మాకు కూడా చెప్తే వింటాం కదా. మేమిద్దరం టీం ప్లేయర్స్ 100 మాట్లాడుకుంటాం. అవన్నీ నీకు చెప్పాలా ఏంటి? సరే, అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడే గట్టిగా చెప్తున్నా వినేయండి. ఎవరికైనా కప్పు మీద ఆశలుంటే వదిలిపెట్టేయండి. ఎందుకంటే ఎంతమంది కప్పు కోసం కొట్లాడినా లాస్ట్ కప్పు వచ్చేది మాకే. హలో, మర్చిపోయావా లాస్ట్ ఇయర్ ఎవరు కప్పు కొట్టారో? డిఫెండింగ్ ఛాంపియన్స్. వార్మప్లో పాకిస్తాన్ని తుక్కుగా ఓడించాం. ప్లేయర్స్ అందరూ ఫుల్ ఫామ్లో ఉన్నారమ్మా. మళ్ళీ కప్పు మాదే. ఇట్లా కప్పు మాదే అన్న ప్రతిసారి మా ప్లేయర్స్ అందరికీ కప్పు ఎలాగైనా కొట్టాలి అన్న కసి ఉంటుంది. ఏమంటావు కోహ్లీ? మీరు కొట్టుకొని మధ్యలో నన్నెందుకు లాగుతారు? వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి.